ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, నీ చేత్తో భోగిమంట వెలిగించు. చూసారా ఆంటీ, నైట్ అన్నం పెట్టింది, ఇప్పుడు తనని మంట పెట్టమంటోంది. మెల్లగా చెల్లిని ఐస్ చేసుకుంటోంది. అదే చూస్తున్నాను మనీషా. ఈ ఊరు నుంచి వెళ్లేలోపు అక్క చెల్లెలిద్దరూ ఒక్కటైపోతారేమో. వాళ్ళొక్కటైతే మీరు నేను ఎందుకిక్కడ? దండగా ఏదొకటి చేసి వాళ్ళ ప్రేమకి అడ్డుకట్ట వేయండి. ఆగుజాను. ఏమైంది మామ్? భోగిమంట నువ్వు గాని వెలిగిస్తావా? మంట పెట్టడం వంట చేయడమేనా మా పని? లక్ష్మి ఏమో చైర్మన్ అయ్యి పెద్ద పెద్ద పనులు చేస్తుంది. నేను నా కోడలు ఇలాంటి చిన్న చితక పనులు చేయాలా? ఇంకా తెల్లవారనే లేదు, అప్పుడే మొదలు పెట్టావా? ఒక్కరోజైనా నీ నోరు మూతపడితే చూడాలనుంది మామ్. నా నోరు మూయించడం కాదురా, భోగి మంట జానుయే ఎందుకు వెలిగించాలో అడుగు. ఈరోజు కొత్తగా జాను వెలిగించట్లేదమ్మా. వీళ్ళు చిన్నప్పటినుంచి ప్రతి సంక్రాంతికి లక్ష్మి జాను చేతే భోగిమంట వెలిగిస్తుంది. దీని వెనకాల కూడా ఏదైనా స్టోరీ ఉందా తాతగారు? అది అక్కా చెల్లెళ్ళ అనుబంధం మనీషా. భోగిమంట వెలిగించడం అంటే జీవితంలో చీకటిలా కమ్మే కష్టాలని మంటల వెలుగుతో వెళ్ళగొట్టడం లాంటిది. అన్నయ్యా, వాట్ ఎ కంపారిజన్! అంటే మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ని జాను చేత సాల్వ్ చేయించబోతున్నావు అన్నమాట. నీకు హ్యాట్స్ ఆఫ్ వదినా. వీడొకడు ఆ మిత్ర ఇంత చేస్తే దాన్ని చించి చాటంత చేస్తాడు. ఆ అన్నదమ్ములు ఒకటే కదా ఆంటీ, వాళ్ళు ఈ అక్కా చెల్లెల్ని ఒకటి చేయాలనుకుంటున్నారేమో. వెలిగించు జాను. ఈ దరిద్రాన్ని అస్సలు చూడలేకపోతున్నాను మనీషా. త్వరగా ఆ వీలునామా మంటలో పడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.